ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. జగిత్యాల జనగర్జనకు సంబంధించి మాకు అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు సందీప్ రావు అదేవిధంగా లివిల్ మరకి జగిత్యాల నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం సందీప్ దగ్గరికి వెళ్దాం. సందీప్ చెప్పండి, ఇక జగిత్యాల జనగర్జన సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి సందీప్? రైట్, పూర్తిగా అంటే సభ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం కూడా పూర్తయిపోయింది. దాదాపు అన్ని సీటింగ్ కెపాసిటీ అంటే అంచనాలకు మించి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్స్ట్రా చైర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే సభకు సంబంధించి అయితే ఇంకా అంటే స్టేజ్ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో కేసీఆర్ గారు ఈ సభ కొనసాగబోతోంది. 5:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి రాబోతున్నారు. హెలిప్యాడ్ కలెక్టరేట్ వద్ద దిగిన తర్వాత తెలంగాణ భవన్ జగిత్యాలలో ఉన్నటువంటి భవన్కి చేరుకుంటారు. ఆ భవన్లో అక్కడ కాసేపు ముఖ్య కార్యకర్తలతో ముచ్చటించిన తర్వాత కాసేపు సమీక్ష నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ సభాస్థలికి చేరుకోబోతున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ మినీ స్టేడియం వివేకానంద స్టేడియం ఇందుకు వేదిక కాబోతోంది. అయితే సర్వత్రా నిన్న సాయంత్రం నుంచే ఇక్కడ ప్రజల తాకిడి పెరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఇక్కడ కామన్గా ఈ సభకు సంబంధించినటువంటి లొకేషన్లో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. వచ్చినటువంటి నాయకులతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. మొత్తంగా జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రధానంగా ఈ 3 నియోజకవర్గాలు జగిత్యాలలో ఉండగా వీటితో పాటు అదనంగా ఇటు చొప్పదండి కాన్స్టిట్యున్సీతో పాటు వెమ్లవాడ ఈ జగిత్యాలకు సంబంధించినటువంటి రెండు మండలాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మనం చెప్పుకున్న విధంగా సన్నాహక సమావేశాలు మొన్ననే ముగిశాయి. మొత్తంగా జగిత్యాల సభా వేదికకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కేవలము 20 కిలోమీటర్ల జ్యూరిడిక్షన్ అంటే అది మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో సహజంగా వెహికల్స్ లేకపోయినా సొంత వాహనాల్లో కూడా వచ్చేందుకు ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అంటే కోరుట్ల నియోజకవర్గాన్ని ఒకసారి చూసుకుంటే అక్కడ మొక్కజొన్న రైతులు, పసుపు రైతులు అధికంగా ఉంటారు. రైతాంగం ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళంతా తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో ఆ రైతులు అక్కడి ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులు అనేక సార్లు రోడ్డెక్కారు. మరోసారి జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కదలిక లేదు, మద్దతు ధర లేదు. దీంతో వారంతా కూడా ధరలకు అమ్ముకుంటూ పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారు. అలాగే మామిడి మార్కెట్కి సంబంధించి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 35,000 ఎకరాలకు పైగా మామిడి తోట ఇక్కడ సాగవుతోంది. అయితే అకాల వర్షాలకు అంటే దానికి ఎవరేం చేయనప్పటికీ కూడా కనీసం అంటే పంట నష్టం కావచ్చు, ఇటు వరి, మొక్కజొన్న ఇతర నష్టాలకు సంబంధించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో కూడా నష్టపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కాస్త పరిహారం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మొత్తానికి కేసీఆర్ గారి సభ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడబోతున్నారు? 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరిపైన పూర్తిగా అగ్రెసివ్ అంటే వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మనం నిన్న చాలా మందితో కూడా మాట్లాడించాం. ఒక ఆర్టీసీ బస్సు మినహా మిగతా ఏ ఒక్క హామీ అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చారో రేవంత్ రెడ్డి చెప్పాలంటూ ప్రజలే బాహటంగా విమర్శించినటువంటి సందర్భం. ఇక ఎన్ని కుట్రలు పడినా కూడా అంటే చిల్లర చేష్టలు, ఫ్లెక్సీలు చింపడం కావచ్చు, అలాగే రహదారులు లేకుండా బ్రిడ్జ్ నిర్మాణం అప్పటికప్పుడు చేపట్టడం లాంటి పనులు కావచ్చు, ఏదో ఒక కుట్ర చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ మొత్తం తిప్పికొట్టింది. వాటన్నిటి కూడా కుట్రలను ఛేదించి వాళ్ళ సభ అయితే విజయవంతంగా కొనసాగబోతుంది. మొత్తంగా 1,00,000 మంది వస్తారని భావించినప్పటికీ కూడా అంతకు మించి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే మన కేటీఆర్ గారు 2 రోజుల క్రితం ఇక్కడ మీడియా సమావేశం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిర్వహించారు. ఈ సందర్భంగా అంటే సభ సాయంత్రం అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో 3 లక్షలకు పైగా వాటర్ బాటిళ్లతో పాటు 2 లక్షల ప్యాకెట్ల మజ్జిగ, అలాగే ఎటువంటి ఇబ్బంది అంటే చొప్పదండి ప్రాంతం కావచ్చు, ఇటు కోరుట్ల, మెట్పల్లి, ఇటు సారంగాపూర్, ఇటు ధర్మపురి ఈ రకరకాల అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాల ద్వారా అలాగే
ఇటు ట్రాన్స్పోర్ట్ ద్వారా రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి మార్గ మధ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నీళ్లు అందచేయడం లాంటి కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ శ్రేణులు వాలంటీర్లు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కరెక్ట్ సరిగ్గా 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు సభాస్థలికి చేరుకుంటారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగబోతోంది. కేసీఆర్ గారి సమక్షంలోనే 43 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఆయన సేవలు బీఆర్ఎస్ పార్టీకి కాదు, ఆయన జగిత్యాల జిల్లానే కాదు ఇతర ప్రాంతాలకు కూడా వారికి ఎంతో పట్టున్నటువంటి నేత. వారి సమక్షంలో జీవన్ రెడ్డి గారితో పాటు వారి అనుచరులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, కొద్దిమంది సర్పంచులు, ఉప సర్పంచులు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో కూడా ఇవాళ సాయంత్రం కేసీఆర్ సమక్షంలో జాయిన్ కాబోతున్నారు. దాదాపు గంట పాటు కేసీఆర్ గారి ప్రసంగం ఉండబోతోంది. ఏం అంశాలు పరిశీలిస్తారు? ఎందుకంటే ప్రధానమైనటువంటిది ఇప్పుడు రైతాంగం. జగిత్యాల గురించి ఒక్కసారి మనము చెప్పాలంటే ధర్మపురి కాన్స్టిట్యున్సీ, సారంగపూర్, జగిత్యాలలోని సారంగపూర్ నియోజకవర్గం, బీర్పూర్ ఈ ప్రాంతాలకు సంబంధించి మన జగిత్యాల ఈ ప్రాంతంలో రోళ్లవాగా అనేటువంటి ఒక ప్రాజెక్టు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు 103 కోట్లకు పైగా 110 కోట్లకు పైగా రూపాయలు వెచ్చించి నిర్మించింది. అయితే ఎన్నికల సీజన్ ఎన్నికలు రావడంతో ఇంకా మిగతా కేవలం అంటే దాదాపు పనులు పూర్తయిపోయాయి. కేవలం ఒక 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెడితే ఆ గేట్ల పని పూర్తవుతుంది. కానీ 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఆ గేట్లు ఇప్పటి వరకు షట్టర్లు బిగించలేదు. దీంతో 2 ప్రాంతాలు అంటే ధర్మపురి కాన్స్టిట్యున్సీలో కొన్ని చివరి ఆయకట్టు ప్రాంతాలు, ఇటు బీర్పూర్, సారంగపూర్ ప్రాంతాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలు కూడా తీవ్రంగా నష్టపోయి వారి పంట పొలాలు ఎండిపోయాయి. ఇక చొప్పదండి కాన్స్టిట్యున్సీలోని కొడిమేల మండలాన్ని తీసుకుంటే అక్కడ ఇప్పటికే అనేక మంది రాజీనామా చేశారు. వాళ్ళంతా కూడా త్వరలో అంటే ఇవ్వాలే కాకుండా కూడా రానున్న 2-3 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి పెద్ద సంఖ్యలో కూడా ఇంకా భారీ అనుచరగణంతో జీవన్ రెడ్డి గారి సమక్షంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఇక మరొక ప్రధానమైన అంశం ఇటు కొడిమేల నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి గారి మన పాట చెప్పుకున్న విధంగా మళ్ళీ పాత రోజులే రావాలి అని వారి పాట ఒకటి ఉంటుంది అన్న విధంగానే ఈ కొడిమేల కాన్స్టిట్యున్సీలో ఈ శనివారంపేట, తిరుమలాపూర్ ప్రాంతాల్లో దాదాపు 5,000కు పైగా పంటలు ఎండిపోయాయి. అక్కడ గతంలో కొన్ని సంవత్సరాల కిందట దాదాపు 15-20 సంవత్సరాల కిందట పూర్తిగా అంటే నీరు లేక పూడిక తీసేటువంటి సందర్భం. ఇప్పుడు కూడా వేలాది రూపాయలు ఖర్చు చేసి క్రేన్ సహాయంతో పూడిక తీస్తున్నారంటే సిచ్యువేషన్ ఆనాటి రోజులను మళ్ళీ రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారని అక్కడి స్థానిక ప్రజలైతే గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఏ ప్రాంతం చూసినా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. ధర్మపురిలో ఎంసీహెచ్ నిర్మాణం ఎప్పుడో పూర్తయిపోయింది, బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించారు. కానీ దాన్ని ఇప్పటి వరకు మౌలిక వసతులు లేవు, అలాగే వైద్యులను కేటాయించలేదు. దీంతో అది ఎటు కాకుండా నిరుపయోగంగా పడింది. జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కూడా అధునాతన హైజీనిక్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లతో సహా ఎన్నో 4,520 ఇండ్లు హైదరాబాద్ తర్వాత రెండో హైయెస్ట్ 4,520 ఇండ్లు నిర్మించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం వారికి ఇల్లు కూడా అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు కూడా వారికి ఒక మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతో ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉండి ఇవాళ కేసీఆర్ సభను సక్సెస్ చేయడానికైతే అందరూ ప్రజానికం తండోపతండాలుగా రాబోతున్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ సందీప్.